Now, the title that I given for this session, the truths that I'm going to share in this session is the importance of family life. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ తరగతిలో నేను చెప్పబోయే నా వర్తమానానికి శీర్షిక ఏమిటంటే కుటుంబ జీవితము యొక్క ప్రాధాన్యత. And when we look at it, well, this will be just certain basic truths in connection with the marriage and marital life. మనం చూసుకోబోయే వర్తమానంలో వివాహానికి వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలను మనం చూసుకోబోతున్నాం. Those are things that we have heard. ఇవన్నీ మనం విన్నవే, not something that is new to us. ఏదో ఇవి మనకు కొత్తవని కాదు. But these are truths that we ought to be reminded often. కానీ మరలా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన, జ్ఞాపకం చేయబడాల్సిన వివరాలు. So as we are going to ponder upon these truths, it's my prayer that the Lord would bless us and help us. ఈ సత్యాలను మరలా మనం జ్ఞాపకం చేసుకోబోతుండగా దేవుడు ఆ విషయంలో సహాయం దయచేయాలని నా ప్రార్థనగా ఉన్నది. To begin with, I would like to read a portion from the scripture. ప్రారంభ వచనంగా మనం లేఖన భాగం నుంచి ఒకటి చదువుకుందాం. Psalm 101 and the first 2 verses. 101వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. 101వ కీర్తన మొదటి 2 చరణములు చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన వాక్యమును ప్రభువు దీవించును గాక. The last portion of that verse 2, David says, I will walk within my house with a perfect heart. 2వ వచనములో చివరి భాగములో దావీదు అంటున్నాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. Yeah, it's a good decision, a good determination, isn't it? దావీదు తీసుకున్న గొప్ప తీర్మానం కదా ఇది. I will walk within my house with a perfect heart. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. When you read that whole psalm, ఆ కీర్తనంతా కానీ చదివిన ఎడల we see that word I will occurring again and again. నేను చేసేదను అన్నట్లుగా మాటి మాటికి ఆ పదం అనేది వస్తూ ఉంది. All that have to do with his determination as to how he would conduct himself in his home, in his house. తన ఇంటిలో ఏ రీతిగా తాను వ్యవహరించనయ్యున్నాడో, ఏ రీతిగా నడుచుకోవాలనుకున్నాడో అన్న విషయాలు మాటి మాటికి ఆ కీర్తనలో ప్రస్తావించాడు. When we come to 2 Samuel chapter 23, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయంలో there we see at the beginning of it a song written by David himself. అక్కడ కూడా దావీదే స్వయంగా రచించిన ఒక కీర్తనను మనం చదువుతాము. That is understood to be his last song. అది తాను రచించిన చివరి మాట లేక కీర్తనగా చెప్పబడుతుంది. There he says about a man blessed by God, how his life will be. అక్కడ దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంటుందో చెప్పాడు. He says that it will be like a shining in the morning. ఉదయకాలమందు వికసించే అతడు సూర్యుని వలె ఉన్నాడు. Sprouting grass. భూమిలో నుంచి పుట్టిన లేత గడ్డి వలె ఉన్నాడు. Cloudless sky. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడు. After telling all that, అవన్నీ కూడా చెప్పిన తర్వాత I think in verse 5 he says, my house is not all that like that. తాను తన కుటుంబాన్ని గురించి చెప్తూ, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, నా కుటుంబం అలా లేదు కదా అన్నట్లు అంటున్నాడు. Means my house is not like that. నా కుటుంబము, నా ఇల్లు ఆ రీతిగా లేదు అంటున్నాడు. We don't know when he wrote this Psalm 101. 101వ కీర్తన ఎప్పుడు రచించాడో మనకు తెలియదు. Probably in early his life. ప్రారంభ జీవితంలో బహుశా రచించి ఉండవచ్చు. He takes decision that he will live wisely in the house. అయితే తన ఇంటిలో యథార్థ హృదయముతో నడుచుకొందును అనే నిర్ణయం తీసుకున్నాడు. He took that good decision. ఆ మంచి నిర్ణయం తీసుకుని, but it seems that practically that did not happen in his family life. అయితే తన కుటుంబ జీవితంలో ఆచరణలో మాత్రం అవన్నీ కూడా జరగలేదు. Definitely that last song that he wrote in 2 Samuel 23, that is the last one, the end of his life he wrote it. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో రచించిన ఆ కీర్తనలో చివరి గడియల్లో ఉన్నాడు. తప్పనిసరిగా అది చివరి కీర్తన. Looking at his house, looking at his family life, he is telling, well, my house is not like that. తన కుటుంబ జీవితాన్ని, తన ఇంటిని చూసుకుంటూ ఆ కుటుంబం ఆ రీతిగా లేదు కదా అన్నట్లు అంటున్నాడు. Probably he wrote that line with a sigh, with much regret. బహుశా ఎంతో నిట్టూర్పుతో
ఎంతో ఆ వేదనతో ఆ కీర్తన రాసి ఉండవచ్చు. Just think about his family life. Well, there were a lot of problems there. తన కుటుంబ జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. There were a lot of things which is displeasing to God. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎన్నో కూడా ఉన్నాయి. We see he had more wives, తనకు చాలా మంది భార్యలు ఉన్నారు, concubines, ఉపపత్నులు ఉన్నారు. among the children there were fights, murder. పిల్లల మధ్య తగాదాలు, కొట్లాటలు, హత్యలు. We all know that. I don't have to explain all that. అవన్నీ కూడా మనకు వివరించాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. So though he took a decision that he will walk wisely, things did not work out in that direction. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును అన్న తీర్మానం తీసుకున్నప్పటికీ అంత జ్ఞానయుక్తంగా పరిస్థితులు, పరిణామాలు జరిగినట్లుగా కనిపించట్లేదు. That shows that though we have a desire to have a very victorious, successful life, we need much grace from God to experience that, to make it practical. జయవంతమైన ఎంతో చక్కని కుటుంబ జీవితాన్ని మనము కలిగి ఉండాలి అన్న తీర్మానము మనము కలిగి ఉండి తీసుకున్నప్పటికీ కూడా దేవుని కృప ఉంటే తప్ప నుంచి ఇవన్నీ కూడా జరగవు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. It cannot happen just because of our decisions and determinations. ఏదో మనం ఒక గట్టి తీర్మానం తీసుకున్నాం, నిశ్చయించుకున్నాం కదా అన్నట్లు అది జరిగిపోదు. We need help from above. పైన నుంచి మనకు సహాయం కావాలి. And help is available from above. ఆ పైన నుంచి సహాయం మనకు ఎప్పుడు లభ్యంగా ఉంది. And in His Word, God gives us direction as to how we can have a victorious family life. దేవుని వాక్యములో జయవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఏ రీతిగా జీవించవచ్చో మనకు లభ్యమవుతుంది. It's my prayer that all that we consider these days, these 2 days in connection with the family life, will help us to prepare for a victorious, God-honoring family life. దేవుడు కనపరిచే జయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కలిగిన వివరాలు, వనరులన్నీ కూడా ఈ 2 దినాల తరగతుల్లో తెలుసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. See, many a time, we do not know. People who are getting into married life, or even those who are already married, they do not know why they are united, why family life. చాలా మంది కుటుంబాలుగా చేయబడే సందర్భంలోనూ, కుటుంబాలుగా చేయబడిన వారు కూడా అసలు కుటుంబ జీవితంలోనికి వారు కలిసి ఎందుకు వస్తున్నారో అన్న విషయాలు తెలియకుండానే కుటుంబంగా చేయబడుతున్నారు. Parents took their little children and went for a marriage. ఒక తల్లిదండ్రులైన వారు పిల్లల్ని తీసుకొని ఒక వివాహానికి వెళ్ళారు. They came back home. మరలా ఇంటికి వచ్చారు. Their little girl said like this. వారి చిన్న పాప ఈ రీతిగా అడుగుతూ ఉంది, Daddy, I also want to get married. డాడీ, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. The daddy said to the little child, డాడీ అంటున్నారు చిన్న పాపతో, do you want to get married now? ఏందమ్మా, నువ్వు చిన్నమ్మావే వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? Why you want to get married? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? And the child answered like this. చిన్న పాప ఈ రీతిగా చెప్తుంది, I also want to dress up like them. పెళ్లి కూతురు లాగా నేను కూడా ఆ రీతిగా ధరించాలనుకుంటున్నాను వస్త్రాలు. Its understanding about marriage was only that much. ఆ చిన్న పాపకు వివాహం అంటే అంతవరకే అర్థమవుతుంది. Dressing up, enjoy, eat food, good food, meet others, that's it. పెళ్లిలో చక్కగా వస్త్రాలు ధరించుకోవటం, ఆనందించటం, చక్కగా భోజనం చేయటం అంటే వివాహం అనుకుంటుంది. If that is about that little child, many a time after growing up also we remain in that same knowledge itself about family life. చిన్న పాపకు అంతవరకే తెలివి ఉన్నట్లయితే మన వరకు ఆలోచన చేస్తే పెద్దయిన తర్వాత కూడా మన మితి జ్ఞానం కూడా అంతే ఉంటుంది. So it is very essential for us to know the importance of the marriage. కనుక వివాహము లేకపోతే యొక్క ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవడం చాలా విలువైనది. In Kerala there was a family conference. కేరళలో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగింది years back. చాలా సంవత్సరాల క్రితం. And ministry and all were over. పరిచర్య అంతా కూడా ముగించబడింది. There was a time of testimony. సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. తర్వాత And one of the young man got up and gave his testimony. ఒక యవనస్తుడు మధ్యలో లేచి నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. And he said, I am married. ఆయన అంటున్నాడు వివాహమైంది. This now through this conference only I came to know that why I got married. వివాహం అయింది కానీ ఈ కాన్ఫరెన్స్ లోనే అసలు వివాహం యొక్క ప్రాధాన్యత అంటే ఏందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. Now only I got to know that this is a very important thing. ఇప్పుడే నాకు అర్థమవుతుంది వివాహము, వైవాహిక జీవితం అంటే చాలా ప్రాముఖ్యము అని. So what I'm trying to say is many who are married, they do not know why they got married. నేను చెప్పేది ఏమిటంటే వివాహమైన వారు చాలా వారు ఉన్నారు కానీ ఎందుకు వివాహమో వైవాహిక జీవితం ఏమిటో తెలియని వారు చాలా మంది ఉన్నారు. They do not know the importance of it. దాని ప్రాధాన్యత తెలియదు. So now we are going to see the importance of family life. కుటుంబ జీవితం యొక్క ప్రాధాన్యతను మనము చూడబోతూ ఉన్నాము. I want to put it in that truths in 2 heads. 2 గుంపులుగా మనము ఆ సత్యాలను విభజిద్దాం. Number 1, మొట్టమొదటిది indications of its
importance. ఇది ప్రాముఖ్యము అని చెప్పడానికి ఏమేమి సూచికలు ఉన్నాయి, సూచనలో మనం చూద్దాం. And after that, దాని తర్వాత the reasons for its importance. అది ప్రాముఖ్యము అని చెప్పడానికి గల కారణాలు కూడా మనం చూద్దాం. Indications and reasons. ఇది ప్రాముఖ్యము అనటానికి ఏమేమి సూచనలు, ఇది ప్రాముఖ్యము అనటానికి ఏమేమి కారణాలు చూద్దాం. Coming to the indications first of all. ఏమేమి సూచికలు ఉన్నాయి? 3 things I want to tell there. 3 విషయాలు చెప్తాను. Number 1, మొట్టమొదటిది, it is the first institution of God. అది దేవుని చేత ఏర్పాటు చేయన మొట్టమొదటి వ్యవస్థ. Secondly, రెండవది, it is greatly instructed. గొప్పగా సూచింపబడినది. Thirdly, మూడవది, it is the most targeted. కుటుంబం అనేది మూడవదిగా గొప్పగా గురి చేయబడినది, గురి కాబడినది. Institution, అది ఒక వ్యవస్థ. that is the first institution. దేవుని చేత ఏర్పాటు చేయబడినది కుటుంబం అనేది మొట్టమొదటి వ్యవస్థ. It's greatly instructed, అది కుటుంబ జీవితము గొప్పగా సూచింపబడినది, very much targeted. ఆ కుటుంబ జీవితము గొప్పగా గురి చేయబడినది. If you look at these 3 things, we understand that it is important. ఈ 3 సూచికలు మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబం అని అర్థమవుతుంది. If you come to the scripture, లేఖనాల్లో పరిశీలిస్తే we understand that there are 4 institutions which God set up. దేవుడు ఏర్పాటు చేసిన 4 వ్యవస్థలను మనం లేఖనాల్లో చూస్తాం. The first one, as I said, is family itself. మొట్టమొదటి నేను చెప్పాను కుటుంబ వ్యవస్థ. You have that in Genesis chapter 2. We have been looking at it in the earlier session. ముందటి తరగతిలో ఆదికాండము 2వ అధ్యాయంలో కుటుంబ వ్యవస్థను గురించి చూసాం. And the second one is the human government. రెండవది మానవ ప్రభుత్వం. In Genesis chapter 9 you see that. ఆదికాండము 9వ అధ్యాయంలో మనం గమనిస్తాం. And the third one is Israel. మూడవది ఇజ్రాయేలు. That is the nation of Israel. అది ఇజ్రాయేలు జనాంగము. That we see in chapter 11 of Genesis. ఆదికాండము 11, 12వ అధ్యాయాల్లో ఆ విషయాలు గమనించవచ్చు. There we have the call of Abraham and the beginning of Israel. అబ్రహాము యొక్క పిలుపును, ఇజ్రాయేలు జనాంగం యొక్క ఆవిర్భావం అక్కడ గమనిస్తాం. Then when we come to the New Testament, we see the institution of the assembly, the church also. క్రొత్త నిబంధనలోనికి మనం రాగా సంఘం యొక్క ఆవిర్భావం, అక్కడ సంఘ వ్యవస్థ స్థాపన మనం గమనిస్తాం. And if you look at these 4 things, ఈ 4 విషయాలు చూసిన ఎడల the first one is the family itself. మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థ. That shows that it's very important. ఆ విషయము అది చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేస్తుంది. God instituted the family. దేవుడే కుటుంబాలను స్థాపించాడు. As we were looking at chapter 1 and chapter 2 of Genesis, we saw that it was not man's idea, it was God's idea itself. ఆదికాండము 1, 2 అధ్యాయాలు గమనించిన ఎడల అది మానవుని యొక్క ప్రణాళికన కాదు, అది దేవుని యొక్క ఆలోచనగా ఉంది. If it is from God, అది దేవుని నుంచి వచ్చిన ఆలోచన అయిన ఎడల it's important. అది చాలా ప్రాముఖ్యమైంది. It's not only about the original institution. అది ప్రారంభములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ మాత్రమే కాదు. Even when you look at each family, we can only say that it's of God. ప్రతి కుటుంబాన్ని కూడా మనము గమనించిన ఎడల అది దేవుని నుంచి వచ్చిన కుటుంబం అనే మనకు అర్థమవుతుంది. That shows the importance, that indicates the importance of this. ఆ కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ సూచనలను బట్టి మనకు అర్థమవుతుంది. The second thing I said was that it is greatly instructed. రెండవదిగా మీకు జ్ఞాపకం చేసేది ఎందుకు కుటుంబం అనేది ప్రాముఖ్యమైనది అంటే, రెండవ సూచన కుటుంబమును గురించి గొప్ప సూచనలు ఇవ్వబడ్డాయి. Look in the Bible. బైబిల్ గ్రంథంలోనే చూడండి. It begins with a family. కుటుంబముతో బైబిల్ గ్రంథంలో ప్రారంభం ఉంది. Adam and Madam in Eden. ఆడం మేడం ఈడెన్, ఆదాము అవ్వ ఏదెను. And come to the end of the book, ఆ గ్రంథము చివరిలోకి వచ్చిన ఎడల the heavenly bridegroom and the church, the bride and all that. పరలోకపు వరుడు, వధువు, సంఘము ఇవన్నీ కూడా మనం చూస్తాం. So in both the ends you see families. ఇరు వైపులా కూడా కుటుంబాలనే గమనిస్తాము. In between there are a lot of families, there are a lot of instructions given to them. ఈ రెండిటి మధ్య చాలా కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలకు ఇవ్వబడిన గొప్ప సూచనలు కూడా ఉన్నాయి. Sometimes we call
this book, the Holy Bible, as the handbook for family living. బైబిల్ గ్రంథాన్ని చాలా సందర్భాల్లో కుటుంబ జీవితము ఎలాగో నడుపుకోవాలన్నట్లు మనకి ఇవ్వబడి ఒక చే పుస్తకంగా దీన్ని మనం భావిస్తాం. God instituted the family and gave this book for the people, for the husband and wife and the children to live according to this. దేవుడే కుటుంబ జీవితాన్ని స్థాపించి ఏ రీతిగా కుటుంబం నడిపించబడాలో, కుటుంబం జీవించాలో దాని కొరకోసము బైబిల్ గ్రంథాన్ని మనకు చే పుస్తకంగా భార్య భర్తలకు పిల్లలకు దేవుడు అనుగ్రహించాడు. He instituted this, so the family life should be according to his word and will. దేవుడే కుటుంబాన్ని స్థాపించాడు, కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, దేవుడు సూచించిన ప్రకారము కుటుంబము అనేది ఉండాలి. He made us and he gave this maker's manual. ఆ నిర్మాణకుడు మనల్ని నిర్మించాడు. ఆ నిర్మాణకుని గ్రంథము, నిర్మాణకుని పుస్తకాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. When we buy something, we get a manual also along with that. మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు అది ఎట్లా పనిచేయాలో ఒక మాన్యువల్ ఇస్తారు మనకు. You buy a TV or you buy something else, along with that you get that small book. ఒక టీవీని గానీ ఏదైనా వస్తువును గానీ కొంటే అది ఎలా పనిచేయాలో అన్నట్లు ఒక చిన్న చే పుస్తకాన్ని ఇస్తారు. If you read that, you will see all the details about that product. ఆ పుస్తకాన్ని చదువుకున్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన విషయాలన్నీ తెలియజేయబడతాయి. And if you look at it, you will see when it gets stuck somewhere, how to, restart and things like that. ఆ వస్తువు ఒకవేళ పనిచేయకపోతే మరలా దాన్ని ఎలా పనిచేయించాలి అన్నట్లు కొన్ని కిటుకులు కూడా ఆ పుస్తకంలో చెప్పబడతాయి. So that is the maker's manual given. అందుకోసమే నిర్మాణకుని చే పుస్తకం అని అంటాం దాన్ని. For our family living, this is the maker's manual given. మన కుటుంబ జీవితాన్ని మనం నడిపించుకోవడానికి మనకి ఇవ్వబడినది ఈ యొక్క గ్రంథము. But one thing we have to remember, కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. maker's manual is given only for very valuable things. ఈ మాన్యువల్ అనే చిన్న పుస్తకాన్ని దేని పెడితే దానికి ఎవరు అమూల్యమైన వెలతో కూడిన వస్తువులకే ఆ చిన్న పుస్తకాన్ని ఇస్తారు. You go and buy a toothbrush from the shop. షాపులోకి వెళ్ళి ఒక బ్రష్ కొనుక్కుంటే You cannot ask for a maker's manual for that. బ్రష్ ఎట్లా వాడాలో పుస్తకాన్ని అని అడుగుతామా మనము? It's given only for very expensive, valuable things. వెలతో కూడిన అమూల్యమైన వస్తువులకే ఒక పుస్తకాన్ని ఇస్తారు మనకు. So if these instructions are given to us, it shows that family living is valuable. చాలా గొప్పగా సూచనలు మనకు ఇవ్వబడుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని అర్థం So చేసుకోవాలి. these instructions that are given, the amount, the volume of instructions that are given indicates its importance. ఎంతో విస్తారంగా వివరంగా ఎన్నో సూచనలు మనకు కుటుంబాన్ని గురించి ఇవ్వబడుతున్నప్పుడు కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనకు అర్థమవుతుంది. The third indication of importance I said was it is the most targeted. కుటుంబము ప్రాముఖ్యము అని మనం ఎందుకు చెప్తున్నాం? మూడవ సూచన ఏమిటంటే ఎక్కువగా గురి కాబడుతున్న అంటే దాడి చేయబడుతున్నది కూడా కుటుంబం పైనే. The enemy is fighting against the families. శత్రువు కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు, పోరాడుతూ ఉన్నాడు. As I mentioned, the 4 institutions God instituted. నేను ముందుగా చెప్పినట్లుగా దేవుడు 4 వ్యవస్థలను స్థాపించాడు. You think at all those 4 things, everything is, all 4 are attacked by the enemy. ఈ 4 వ్యవస్థలను కూడా గమనించిన యెడల శత్రువైన వాడు ఈ 4 పైన కూడా దాడి చేస్తూ ఉన్నాడు. Think about the assembly. సంఘాలను గురించి గమనించండి. It's persecuted. హింసించబడుతూ ఉన్నాయి. Just think about the problems that Israel is going through now. ప్రస్తుత కాలంలో ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడులు చూడండి. And think about the human government also. Nothing is working out. మానవ ప్రభుత్వాలను కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఏది పని చేయట్లేదు. Similarly, families are also breaking down in various places. అనేక చోట్ల ప్రస్తుత కాలంలో కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. So all these institutions which God set up are targeted. దేవుడు స్థాపించిన ఈ 4 వ్యవస్థలు కూడా ఈ దినాల్లో ఎక్కువగా దాడికి గురవుతూ ఉన్నాయి. Even the ideas are coming up that married life and all that is not necessary at all. ఇంకా విపరీతంగా వెళ్ళి ఏమంటున్నారు ఈ రోజుల్లో అంటే వివాహం అనేది ఏం అవసరం లేదు అన్నట్లుగా వెళ్తుంది. It's better to avoid it, they say. వివాహాన్ని అసలు లేకుండా ఉంటే మంచిది అంటున్నారు. You go to the YouTube and all, you will see lot of classes and sermons, topic videos and all that in connection with that. ఈ రోజుల్లో మరి ఎక్కువగా యూట్యూబ్ లో చూసినట్లయితే వివాహం వద్దు, వివాహం చేసుకోవద్దు అన్నట్లుగా సందేశాలు, వర్తమానాలు ఇచ్చేవారు చాలా మంది వచ్చారు. The idea they share is that this marriage and all are concocted by men for their good.
Oh, women, don't go into the trap, they say. ఎట్లా చెప్తారంటే బయట వారు ఈ వివాహం అనేది పురుషుడైన వాడు తనకు అనుకూలతగా మార్చుకోవడానికి ఇది ఒక వివాహాన్ని స్థాపించాడు, స్త్రీలారా మీరు దాంట్లో చిక్కు కొనకుడి అన్నట్లుగా బయట లోకంలో ఉన్నవారు చెప్తున్నారు. Feminist ideas they are. వారందరూ కూడా స్త్రీకి సంబంధించినట్లుగా అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్తాను. There are many young people who love to remain unmarried now. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయం ఏమిటంటే యవనస్తులైన వారు చాలా మంది కూడా వివాహం చేసుకోకుండా అలానే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. విచారం. I'm not telling about the families of the world. I'm telling about the believers' families. నేను లోకంలో ఉన్న విషయాల గురించి చెప్పట్లేదు, విశ్వాసుల కుటుంబంలో ఉన్న వివరాలు చెప్తున్నాను. Why put my head into it? Well, I want to be free, they say. నా తల ఎందుకు ఆ వ్యవస్థలో దూర్చడం, ప్రశాంతంగా ఉంటే బాగుండు కదా అంటున్నారు. It's a problem in many homes nowadays. ఈ రోజుల్లో కుటుంబాల్లో చాలా సమస్యలు ఇట్లా ఉన్నాయి. And after marriage also, many families end up in divorce in the early years itself, many in the first year itself. వివాహం అయిన తర్వాత వివాహపు మొదటి సంవత్సరంలోనే చాలా మంది విడాకులకు వెళ్తున్నారు. Breakdown of families are happening. కుటుంబాలు ఈ రీతిగా విచ్ఛిన్నమైపోతున్నాయి. That which is not broken down, cracks are developing and it remains like that. ఒకవేళ తెగదెంపులు చేసుకోకపోతే ఈ నెర్రులు కట్టినట్లు కూడా గోడలకు ఆ నెర్రులు అట్లానే ఉండి అట్లానే కొనసాగిస్తున్నారు. The government is increasing the number of family courts. They are not able to deal with all the cases. కోర్టులో కూడా ఈ కేసులు ఎక్కువైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఆ కేసుల్ని చూడటానికి వారికి సమయం సరిపోవట్లేదు. Even the number of counselors, Christian family counselors are increasing these days. క్రైస్తవ కుటుంబ సలహాదారులు అన్నవారు కూడా చాలా మంది ఎక్కువైపోయారు సలహాలు ఇవ్వడానికి. What is the reason for it? వీటన్నిటికీ కూడా గల కారణం ఏమిటి? Problems are increasing, multiplying like anything. ఈ సమస్యలు అనేవి కుటుంబ జీవితంలో అవి విస్తరించు ఇంకా పైకి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. And it is seen in the assemblies and in the Christian families also. సంఘాల్లోనూ క్రైస్తవ కుటుంబాల్లోనూ కూడా ఇటువంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. At the same time, అదే సమయంలోనూ even the believers, the church is stretching its doctrines to accommodate divorce and remarriage and things like that which God hates. దేవుడు ఇష్టపడని కొన్ని కార్యాలను స్థానిక సంఘంలో విశ్వాసులైన వారు కూడా ఏదే రీతిగా సర్దిపుచ్చి సిద్ధాంతాన్ని సర్దుబాటు చేసుకొని విడాకులు కూడా పర్వాలేదులే అన్నట్లుగా ఆ సిద్ధాంతాన్ని కూడా సంఘంలో చొరబాటు చేస్తూ ఉన్నారు. Why are all these things happening? ఎందుకు ఎన్ని జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు this institution is targeted by the enemy to that extent. ఈ కుటుంబ వ్యవస్థ అనేది అంత విపరీతంగా అంత దారుణంగా శత్రు చేత దాడి చేయబడుతూ ఉంది. కాబట్టి if the enemy is targeting this families like this, శత్రువైన వాడు ఈ కుటుంబ వ్యవస్థను ఇంత దారుణంగా దాడి చేస్తుండగా, that too indicates that it is important. మనకు దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Enemy is not a person to target that which is unimportant thing. శత్రువైన వాడు అది ప్రాముఖ్యం కాకపోతే ఉపయోగం లేకపోతే దాని మీద దాడి చేయడు. So these are the three things that I can tell, to show that families are important. కుటుంబాలు ఎందుకు ప్రాముఖ్యం అనడానికి నేను మీకు ఈ 3 సూచనలు చెప్పాను. First instituted, అది దేవుని చేత మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన కుటుంబ వ్యవస్థ. greatly instructed, కుటుంబ వ్యవస్థను గురించి గొప్పగా సూచనలు ఇవ్వబడ్డాయి. and most targeted. కుటుంబం అనేది గొప్పగా దాడికి గురవుతున్నది. It's important. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తాం. Families are important. కుటుంబాలు ప్రాముఖ్యమైనవి. Now, why families are important? ఇప్పుడు ఎందుకు కుటుంబాలు ప్రాముఖ్యమైనవి? Let me give you 4-5 reasons for it. కారణాలు 4-5 చూద్దాం. Number 1, families are the means of multiplying. విస్తరించడానికి కుటుంబాలు అనేవి ఒక వారధిగా ఉన్నాయి. In the earlier session we referred to that. మనము మొదటి తరగతిలో ఆ విషయాలు మనం చూసాం. Genesis chapter 1 verses 26 to 28. ఆదికాండం మొదటి అధ్యాయము 26 నుంచి 27 వరకు కూడా విషయాలు ఉన్నాయి. We don't have to read that again. We have read that in the last session. అవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు, పోయిన తరగతిలో చదివాం. There we see God the 6th day creating man. అక్కడ దేవుడు నరుని సృజించెను.
In his own image he created him. తన స్వరూపమందు వాని సృజించెను. And we see the instructions that were given to him. అతనికి ఇవ్వబడిన సూచనలు మనం అక్కడ చదువుతాం. He was supposed to have dominion over all creation. సృష్టి అంతటి మీద ఏలుబడి చేయవలసిన వ్యక్తిగా ఉన్నాడు, ఆధిపత్యం. And not only that, he was given the responsibility of multiplying and replenishing the earth. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే ఆ బాధ్యత తనకు ఇవ్వబడింది. That was the responsibility that was given to man. అది మానవునికి ఇవ్వబడిన బాధ్యతగా ఉంది. Then when we come to chapter 2, రెండవ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు there verse 18, అక్కడ 18వ వచనంలో God saw that it's not good that man should be alone. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చూచెను. We often quote that verse in the time of marriage and in the family conference and all that. వివాహ జీవితంలో, వివాహ సమయంలోను, ఇలాంటి కుటుంబ కాన్ఫరెన్స్ లోను ఆ వచనాన్ని మనం చెప్తాం. It's not good that man should be alone. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. There God was not telling like this. అక్కడ ఇట్లా చెప్పట్లేదు దేవుడు. Oh, I made man as single, that was a wrong, I should add one more. నేను నరుణ్ణి చేశాను, మానవుని చేశాను, ఇది బాగాలేదు, ఇంకొక నరుణ్ణి కూడా చేద్దాంలే అనుకోలేదు. Lord was not correcting himself. తాను చేసిన దాన్ని ఏదో దేవుడు మరి సరి చేసుకోవట్లేదు. He made Adam, ఆదామును చేశాడు, gave the command to multiply and replenish. విస్తరించి అభివృద్ధి పొంది నిండించండి అన్న ఆజ్ఞను ఇచ్చాడు. Now God is saying that to happen, I have to give a helpmeet for him. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ జరగబడాలి అంటే తనకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి. Multiplication cannot happen alone. అది విస్తరణ, అభివృద్ధి జరగాలంటే ఒంటరిగా జరగదు. It should be two, then only multiplication can happen. ఇద్దరు ఉంటేనే విస్తరణ అనేది జరుగుతుంది. It's not good that man should be alone. ఒంటరిగా ఉండటం నరుడు మంచిది కాదు అంటున్నాడు. He cannot fulfill the command that I have given to him. నేను తానకు ఇచ్చిన ఆజ్ఞను ఒంటరిగా ఉంటే తాను చేయలేడు. So if that is there, well, we can say that has the first reason for the family living. కనుక దేవుడు అటువంటి కార్యాన్ని చేయాలని దేవుడు చెప్పి ఉంటుండగా ఇది మొట్టమొదటి కారణం కూడా కుటుంబ వ్యవస్థ అనేది ప్రాముఖ్యం అని చెప్పవచ్చు. It's essential for procreation. చూడండి, మరలా కుటుంబాన్ని మరలా తయారు చేయటం అనే కారణాన్ని మొట్టమొదటి మనం చూస్తాం. Families have a very important part in the creation plan of God. దేవుని యొక్క సృష్టి ప్రణాళికలో కుటుంబము అనేది చాలా ప్రాముఖ్యమైంది. God set up the family so that multiplication can happen. దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు తద్వారా విస్తరించి ముందుకు వెళ్ళటానికి. There also one thing I should mention. ఇంకొక విషయాన్ని చెప్పాలి. Even nowadays, people who get married, young people who get married, ఈ రోజుల్లో కూడా యవనస్తులైన వారికి ఎవరైతే వివాహం జరుగుతూ ఉందో they don't know this responsibility. వారికి ఈ బాధ్యత తెలియదు. They think that, well, God has brought us together now to enjoy, for entertainment. మమ్మల్ని కుటుంబంగా దేవుడు చేశాడు, మేము ఆనందించవచ్చు, మేము సంతోషంగా ఉండటానికే దేవుడు చేశాడు అనుకుంటారు. All these years we have been under our parents. ఇప్పుడు దాకా మా తల్లిదండ్రుల కింద ఉన్నాము, Now free, enjoy. ఇప్పుడు వినోద కలాపాల్లో ఉండొచ్చు, ఆనందించవచ్చు. They don't think about this responsibility. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గురించి వారు ఆలోచన చేయరు. In the earlier generation, గత తరాల్లో మనం చూస్తే after marriage, వివాహం అయిపోయిన తర్వాత after few months, 5-6 months afterward, వివాహమైన 5-6 నెలల తర్వాత people start asking, జనాలు అడుగుతూ ఉంటారు, is there any good news? ఏదైనా శుభవార్త ఉందా? I hope you understood it. అర్థమైంది అనుకుంటారు మీకు. Any good news? అమ్మా ఏదైనా ఉందా వార్త? Nowadays people don't ask that. అసలు ఈ రోజుల్లో అది అడగరు. It doesn't happen for us. అది వెంటనే జరగదు కదా. 4 years, 5 years, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు they wait as much as possible. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఆగటానికి ఇష్టపడుతున్నారు. Afterwards they run after the doctors for special treatment and all that. అట్లా చేసిన తర్వాత ఏమి జరగకపోతే అప్పుడు డాక్టర్ల వెనకాల పరిగెత్తు. And it's too late and they get children with defects. అప్పటికే ఆలస్యమైపోయి లోపాలు ఉండటం వల్ల, ఇబ్బందులు ఉండటం వల్ల పిల్లలు కలగట్లేదు. These are happening around us. ఇది మన చుట్టూరా జరుగుతున్న విషయమే. God instituted family for multiplication. విస్తరించడానికి, కుటుంబాలు అభివృద్ధి పొందడానికి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. This is an important thing that we have to remember. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. Some of you, most of you, I think, are young people. ఇక్కడ ఉన్నవారు చాలా మంది యవనస్తులుగా ఉన్నారు. I don't know whether you are married or not. మీకు వివాహమైందో లేదో నాకు తెలియదు. Maybe you are preparing for marriage. వివాహానికి సిద్ధపడుతూ ఉండవచ్చు బహుశా. Remember, this is one of the important duties that you have as God unites you with your spouse. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ దేవుడు మీ భార్య లేక భర్తతో జతపరచపోతూ ఉన్నట్లయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది అని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Number 2. రెండవదిగా,
families give character to the society. కుటుంబాలు అనేది సమాజానికి ఒక స్వభావాన్ని అందజేస్తాయి. It's like a mold. ఒక రూపు ఇస్తుంది. It gives character to the society. సమాజానికి ఒక గుణాన్ని, స్వభావాన్ని ఇస్తుంది. As we know, families are the basic unit of the society. సమాజములో కుటుంబాలు అనేవి ఒక భాగాలుగా ఉన్నాయి. When the people in the home are reformed, well, it results in the reformation of the society itself. కుటుంబాలు ఉన్నవారు ఈ రీతిగా సంస్కరణలుగా చేపట్టట్లయితే ఈ సంస్కరణ అనేది సమాజ సంస్కరణకు కూడా దోహదపడుతుంది. I've heard many people say like this. చాలా మంది ఈ రీతిగా చెప్పారు, నేను విన్నాను. Before marriage, I did not know anything. పెళ్లి కాకముందు అసలు నాకు ఏమీ తెలియదు అంటారు కొంతమంది. I didn't know how to talk to people. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. I didn't know how to understand people. జనాల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. After marriage, after living together, now I know. వివాహమైన తర్వాత, ఇలా కుటుంబం సాగిన తర్వాత ఇప్పుడు అర్థమైంది నాకు అంటాడు. Some of you also may say the same thing. బహుశా మీలో చాలా మంది కూడా అదే చెప్తారు. There is a place where we experience many things and we grow, we are molded, we are reformed. కుటుంబాలుగా మనం చేపట్టినప్పుడు మనం ఆ రీతిగా ఎదుగుతాము, మనలో కూడా చాలా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. And thus we influence the society and gives character to the society. ఆ రీతిగా మనము ప్రభావితం చేయబడి సమాజాన్ని ప్రభావితం చేసి సమాజానికి కూడా మంచి గుణాలను మనం అందజేస్తాం. When we come to Malachi chapter 2, మలాకి గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, when you read verses 14 and 15, 14-15 వచనాల్లో there we see a question. అక్కడ ఒక ప్రశ్నను మనం చదువుతున్నాం. Why God puts two together? ఎందుకు దేవుడు ఇద్దరిని ఒకటిగా చేస్తాడు? We see the answer also there itself. అక్కడే మనం జవాబును కూడా మనం చదువుతాం. God is seeking a godly generation. దైవికమైన తరం కోసము అక్కడ దేవుడు వెదుగుతూ ఉన్నాడు. Yeah, that means God is looking for a generation that reflects his nature. దేవుని స్వభావాన్ని కనబరిచే ఒక సంతతి కోసం, తరము కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. Through the family living, that should happen. కుటుంబ జీవితం ద్వారా అది జరగబడాలి. And when the families are right, the society will be right too. కుటుంబం అనేవి సరైనదిగా ఉన్నట్లయితే అదే రీతిగా సమాజం కూడా సరైనదిగా ఉంటుంది. So it gives character to the society. ఆ రీతిగా సమాజానికి మంచి గుణాలు కుటుంబాలు అందిపుచ్చుతాయి. When we say this, ఈ మాటలు ఇట్లా చెప్తే very often we give an illustration like this. చాలా సార్లుగా మనం దృష్టాంతాలు ఇట్లా చెప్తాం. You might have heard this illustration. చాలా సందర్భాల్లో ఈ దృష్టాంతాన్ని మీరు విని ఉన్నారు. It's about a father. ఒక తండ్రిని గురించి. He was in a study room. ఆయన తన చదువు గదిలో చదువుకుంటున్నాడు. Very busy with his studies. చదువుకుంటా ఉన్నాడు. His little son came in between. మధ్యలోకి చిన్న పిల్లవాడు వచ్చాడు. And started running up and down in the room. అక్కడ ఇక్కడ పరిగెత్తు ఉన్నాడు. He was disturbed very much. తాను చదువుకున్నప్పుడు తాను కొంచెం డిస్టర్బ్ చేశాడు. To keep the son away, కుమారుని పక్కకు పంపించడానికి he took a world map that was there on his table. తన టేబుల్ పైన ఉన్న ప్రపంచ పటాన్ని తీసుకున్నాడు. And he tore it in some pieces. దాన్ని ముక్కలు చేశాడు. Gave it to the son. కొడుకుకిచ్చి, and he told him like this, ఇట్లా చెప్పాడు అబ్బాయికి, now go out, fix it back and come. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇవన్నీ చింపాను కదా, అతికించుకొని తీసుకొని రా. The father thought that he can keep away the son for a few weeks. ఆ రీతిగా చేయడాన్ని బట్టి కొన్ని వారాలు కొడుకు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడలే అనుకున్నాడు. But after few minutes the son came back. అయితే కొన్ని నిమిషాల్లోనే మరలా చిన్న పిల్లవాడు వచ్చాడు. He showed the map to the daddy and said, yes, I have fixed it back. వెంటనే ఆ పటాన్ని చూపించి, నాన్న ఇదిగో మొత్తం అతికిచ్చి వేశానన్నాడు. And father asked, తండ్రి అడిగాడు, hey, so fast you did. ఇంత త్వరగా చేసావా ఈ పనిని? He said it was very easy. అన్నాడు, ఇది చాలా సులభమే కదా. How it was very easy? ఎట్లా సులభం ఆ పని? Daddy, you didn't see one thing. నాన్న నువ్వు ఒకటి గమనించలేదు. On the reverse of that paper, ఆ పేపర్ వెనకాల there was the picture of a family. కుటుంబము యొక్క చిత్రపటము ఉన్నది. Father and mother, తండ్రి తల్లి, and a son and a daughter. కుమారుడు కుమార్తె చిత్రపటం ఉన్నది. And I followed that side and fixed everything. ఆ చిత్రపటాన్ని నేను అమర్చడానికి ప్రయత్నం చేశాను. ఇది వెంటనే కూడా దానికి అదే వచ్చేసింది. That was easy for me. అది నాకు వెనకాల చేయడం చాలా సులువు. I know where the head comes, where the foot comes and all that. ఆ చిత్రపటంలో తల ఎక్కడ ఉంటుంది, కాళ్ళు ఎక్కడ ఉంటుంది నాకు తెలుసు కదా. So I fixed that family together. కుటుంబ చిత్రపటాన్ని నేను చక్కగా మొట్టమొదట అమర్చాను. When that was fixed properly, ఈ చిత్రపటాన్ని కుటుంబ చిత్రపటాన్ని నేను అమర్చినప్పుడు the world map also got fixed properly. వెనకాల ప్రపంచ పటం దానికి అదే. See, this illustration is often given for the same truth that we are considering now. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటున్న ఈ సత్యానికి కూడా ఇదే ఉదాహరణ చెప్పబడుతుంది. When the family is put right, well, the world also will be set right. కుటుంబాలు ఎప్పుడైతే సరైనదిగా చేయబడతాయో ప్రపంచం దానికి అదే సరైన
సరైనదిగా చేయబడుతూ ఉంది. This also shows the great importance that God has given for the families. కుటుంబాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పడానికి దేవుడు ఇటువంటి కారణాలు కూడా మనకు తెలియజేస్తున్నాడు. The third thing I want you to remember is this. కుటుంబాలు ప్రాముఖ్యమే అని చెప్పడానికి మూడో కారణం, Family life is a ministry. కుటుంబ జీవితము అనేది ఒక పరిచర్య. Very often when we speak of elders, deacons, evangelists and all that, we refer to ministry. మనం పెద్దలు, పరిచారకులు, సహోదరుల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మాత్రమే పరిచర్య అని మనం భావిస్తాం. When two people are getting into marriage, we never say they are getting into ministry. ఇద్దరు వివాహ జీవితంలో ఒకటిగా చేయబడుతున్నప్పుడు వారు పరిచర్యలోకి వస్తున్నారు అని మనం అనము. When you come to the Bible, we understand that family living is also a ministry. మనము బైబిల్ గ్రంథాలకు వచ్చినప్పుడు కుటుంబ జీవితము అనేది కూడా ఒక పరిచర్య, సేవ లాంటిదే. In the earlier sessions, we had heard about that too. గత తరగతిలో విషయాలు మనం విన్నాము. The words of Joshua, it's written here. యెహోషువ 24:15 చదివాం. Yeah, me and my house, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. Think about that word serve. It means ministry. సేవించెదము, సేవ అంటే పరిచర్య. So for Joshua, family living was a ministry. యెహోషువకు కుటుంబ జీవితము అనేది ఒక సేవలాగా ఉంది. Somebody has said like this. ఒక ఆయన ఈ రీతిగా అన్నాడు, Family life is not a misery. కుటుంబ జీవితము అనేది ఒక చింతతో కూడినది కాదు. Nor is it a merry-go-round. Nor is it a merry-go-round enjoyment. అదేదో చుట్టూరా తిరుగుతూ వినోదం కలాపాలతో ఉండేది కాదు. But it is a ministry. అది ఒక పరిచర్య. I will put it together. ఇవన్నీ కలిపి చెప్తాను ఇప్పుడు మరలా. Family life is not a misery, nor a merry-go-round, but it is a ministry. కుటుంబ జీవితము అనేది అది చింతతో లేకపోతే బాధలతో కూడినది కాదు. కుటుంబ జీవితం అనేది చిన్నపిల్లలు ఆడుకొని మెరిగో రౌండ్ చుట్టూరా తిరిగి కూర్చున్న ఆట కాదు. కుటుంబ జీవితం అనేది పరిచర్య లేక సేవ అని చెప్పాడు. Well, in the family living, problems are there, troubles are there, no doubt. కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనుమానమే లేదు. In chapter 7 of 1 Corinthians, Paul explains that. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఆ మాట అంటున్నారు. But it doesn't mean that it is a misery. అంత మాత్రాన సమస్యలు ఉన్నాయి కాబట్టి అంతా కూడా ఇబ్బంది, బాధ అనే కాదు. Joy and happiness is there in the home. కుటుంబములో సంతోషము, ఆనందము అనేది ఉన్నది. Doesn't mean that it is a merry-go-round. అంటే దాన్ని బట్టి ఎంతో వినోద కలాపాలు ఉన్నాయని కాదు. We ought to think of it as a ministry. కుటుంబము కూడా ఒక పరిచర్య అని మనం ఆలోచన చేయవలసి ఉంది. You are put as a family so that you can fulfill a ministry. మీ ఇరువురు ఒక కుటుంబంగా చేపట్టినారు. కారణం ఏమిటంటే ఆ పరిచర్యను మీరు జరిగించాలి. What is the ministry involved in the family living? కుటుంబ జీవితంలో ఇవ్వబడిన పరిచర్య ఏమిటి? The spouses, the husband and wife, they encourage one another in the Lord. భార్య భర్తలు ఒకరికి ఒకరు దేవునిలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనుట. When you read 1 Peter chapter 3 verses 1 to 7, we see that very clearly. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం ఆ విషయాలు చదవచ్చు. Especially at the beginning, Peter explains that very much. ప్రారంభ వచనాల్లో పేతురు ఎక్కువగా వివరిస్తాడు. He tells there about a husband who is ungodly. ఆ దేవుని ఎరగని ఒక భర్తను గురించి అక్కడ ప్రారంభంలో పేతురు చెప్తూ ఉన్నాడు. He has no care for God's word at all. దేవుని మాటను ఏమాత్రం లక్ష్య పెట్టని భర్త How he can be brought to the Lord? ఏ రీతిగా తాను దేవుని చెంతకు రాబడవచ్చు? There Peter says, by the chaste, the holy life of the woman, she can bring that man to the Lord. దేవునికి భయపడని ఆ భర్తను ఆ స్త్రీ తన పవిత్ర ప్రవర్తన వలన దేవుని చెంతకు తీసుకుని రావచ్చు అంటున్నాడు. If you preach to the husband, such a husband, he may not be gained to the Lord. నీవు భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్తే అతను దేవుని చెంతకు రాడు. If you force him to go for the meetings and all, it may not work out. నీ భర్త దగ్గరికి వెళ్ళి బలవంతంగా మీటింగ్లకు రమ్మంటే ఆయన ఏమాత్రం రాడు. Many women are trying like that and failed. చాలా మంది స్త్రీలు ఆ రీతిగా ప్రయత్నం చేసి విఫలం చెందుతూ ఉన్నారు. But they should see your life. కానీ భర్తలు భార్యల జీవితాన్ని గమనించాలి. By that holy life, by the way you live, well, you can bring an ungodly woman into the presence of the Lord. పవిత్ర ప్రవర్తన వలన, భయముతో కూడిన మీ యొక్క ప్రవర్తన వలన మీ భర్తలను దేవుని చెంతకు మీరు తీసుకుని రావచ్చు. The husband and wife, each other encouraging in the growth, in the growth in the Lord.
ప్రభువులో ఎదిగే విషయంలో భార్య భర్తలు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనవచ్చును. Similarly, parent-children relationship, in that also ministry happens. అదే రీతిగా తల్లిదండ్రులు పిల్లలు ఈ ఇరువురి మధ్య కూడా ఒక పరిచర్య విధానం అనేది ఉంది. We will be seeing that in detail in some other session. తర్వాతి తరగతుల్లో విషయాలు మనం చూద్దాము. As I mentioned earlier, అంతకుముందు చెప్పినట్లుగా God, when He brings two together, He is expecting a godly generation. ఇద్దరిని దేవుడు ఒకటిగా చేస్తున్నప్పుడు వారి ద్వారా దైవికమైన సంతతి అనేది రావాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. So family life should be seen as a ministry. కనుక కుటుంబ జీవితము కూడా ఒక పరిచర్య సేవ అని మనము దృష్టించాలి. Not only within the house, కుటుంబం లోపల మాత్రమే but కాదు, with those who are outside also. బయట ఉన్న వారికి సంబంధించి కూడా అట్లా కనబడాలి. Together ministering to people outside the home. కుటుంబముగా కలిసి బయట వారికి కూడా పరిచర్యను జరిగించాలి. It can be by having an open house for others to come in and enjoy the presence of the Lord. బయట వారు మీ ఇంటిలోనికి వచ్చేటట్లుగా మీ గృహాలు తెరచి దేవుని సన్నిధిని అనుభవించేటట్లుగా మీ గృహాలు తెరబడే విధంగా పరిచర్య జరిగించవచ్చు. I've heard many people say like this. చాలా మంది చెప్పడం ఇట్లా విన్నాను నేను. I came to the Lord because of that home. అనాదిగో నేను ఆ కుటుంబం వల్ల దేవుని దగ్గరికి రాగలిగాను అంటారు. When I was studying in that city, ఆ ఊర్లో నేను చదువుకుంటున్నప్పుడు I was away from my home. నా ఇంటి నుంచి నేను దూరంగా ఉన్నాను. But that family, they opened their home for me. అయితే ఆ ఫలానా కుటుంబం వారు వారి గృహాన్ని నా కోసం తెరిచారు. I heard about salvation there in their house. వారి ఇంట్లో నేను రక్షణ సువార్తను విన్నాను. So with them I went to the church. ఆ కారణాన్ని బట్టి వారితో నేను మందిరానికి వెళ్ళాను. That was the beginning for me. అది నాకు ప్రారంభం అంటారు. I've heard many other people say like this. చాలా మంది ఈ రీతిగా చెప్పటం నేను That విన్నాను. family encouraged me to grow in the Lord. దేవునిలో ఎదగటానికి ఫలానా కుటుంబం నన్ను ప్రోత్సహించింది అంటారు. We should have open homes so that others may come in and enjoy the fellowship and grow in the Lord. అనేకులు కూడా మన గృహాలకు వచ్చి దేవునిలో ఎదిగేటట్లుగా మన గృహాలు తెరవబడిన గృహాలుగా ఉండాలి. I remember reading about Martin Luther. మార్టిన్ లూథర్ గారి గురించి ఒక మాట చదివాను. I hope that name is familiar to all of us. ఆ మాట ఆ పేరు అందరికీ తెలుసు. And his wife's name was Kathy. క్యాథీ. ఆయన భార్య పేరు క్యాథీ. And they had a very huge house. వారికి పెద్ద ఇల్లు ఉంది. Government gifted that house to them. ప్రభుత్వమే వారికి ఆ గృహాన్ని బహుమానంగా ఇవ్వడం జరిగింది. That house had 40 bedrooms. ఆ ఇంటిలో 40 పడక గదులు ఉన్నాయి. And every evening that house, all that 40 bedrooms will be full. ప్రతి రోజు కూడా ఆ 40 బెడ్రూములు పడక గదులు నిండి ఉంటాయి. That means that many visitors are there in the home every day. అంటే కుటుంబాన్ని ఆ ఇంటిలోనికి వచ్చే సందర్శకులు కావచ్చు, అతిథులు కావచ్చు, అంతమంది ఉంటారు. There was a seminary next door. Near to that house there is a seminary. ఆ దగ్గరలో ఆ ఇంటికి దగ్గరలో ఒక సెమినరీ ఉంది. And every day the students, Martin Luther was teaching there, so every day the students also used to come here. అక్కడ కూడా విద్యార్థులు ఉంటారు కాబట్టి విద్యార్థులైన వారు కూడా వస్తూ ఉంటారు. They all come at the dinner time. ఆ భోజనం చేసే సమయంలో వస్తారు వారు సాయంత్రం. They all sit for dinner with Martin Luther. మార్టిన్ లూథర్ గారితో ఆ విద్యార్థులందరూ కూడా కలిసి కూర్చుంటారు. And they go on asking questions while they are eating. భోజనం చేస్తున్న సమయంలో వారు విద్యార్థులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. And he will give the answers. అదే సమయంలో ఈయన కూడా జవాబు చెప్తూ ఉంటారు. The students will keep on writing it. లూథర్ గారు చెప్పే మాటలకు జవాబులు విద్యార్థులు రాసుకుంటూ ఉంటారు. These students later on published all those questions and answers. ఆ సమయంలో ఆ ప్రశ్నకు జవాబులు ఏదైతే దొరికాయో వాటన్నిటిని కూడా తర్వాత ఈ విద్యార్థులు ప్రచురపరిచారు. It runs into many volumes. ఇప్పుడు పెద్ద పెద్ద పుటాలుగా గ్రంథాలుగా అవి ముద్రించబడ్డాయి. The title for that book is Table Talks. ఆ పుస్తకాలకి ఏం పేరు పెట్టారంటే టేబుల్ మీద మేము పలికిన మాటలు. Yeah, Table Talks. ఆ బల్ల మీద మాటలు. And you see, the wife Kathy will be sitting at the other end. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మార్టిన్ లూథర్ గారి భార్య పక్కన అక్కడ కూర్చుంటుంది. She will be looking after her children. తన పిల్లల్ని తాను చూసుకుంటూ ఉంటుంది. Feeding them. వారిని పోషించటము. Looking after their needs. వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. These studies and all, at the dining table will be going on for hours. ఒక పక్క మార్టిన్ లూథర్ గారు విద్యార్థులు ఈ యొక్క పఠనం అనేది జరుగుతూ ఉంటుంది. You know how the wives are
They don't like, men sitting there and go on talking 2-3 hours after the dinner, after the చూడండి, food. భార్య ఉన్నప్పుడు స్త్రీలకు ఎట్లా ఉంటది స్వభావం అంటే, నేను ఉన్నాను కదా, ఈ పురుషుడేంది వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, అది వారికి నచ్చదు. Because they will have to get that plate to wash and keep it in its place and all that. వాళ్ళు ఎప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతారా, మేము కడుక్కొని సర్దుకుందాం అంటారు స్త్రీలు. But just imagine the condition of that woman, these people going on studying at the tabletop. కానీ ఆ స్త్రీ యొక్క పరిస్థితి చూడండి, బల్ల భోజనం దగ్గర కూర్చున్నారు, వారు మాట్లాడుతూ వెళ్తూనే ఉన్నారు, కొనసాగిస్తున్నారు. Don't think that they were very, very, very patient, long-suffering kind of people. చూడండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు కాబట్టి వెంటనే సహనంతో విని అట్లానే దీర్ఘశాంతంగా కూర్చునే జనాలు కాదు. About Martin Luther, it's told that he was a very hot-tempered man. మార్టిన్ లూథర్ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, వెంటనే కూడా ఆయన స్పందిస్తాడు దేనికైనా కూడా. And his wife Kathy was 10 times hot-tempered than him. 10 times 10 times hot-tempered. ఇంకా వాళ్ళ భార్య అయితే ఆయనకంటే ఇంకెంత కూడా వెంటనే 10 రెట్లు కోపడుతుంది వెంటనే. Very much like you and I. నీ వల్లే నా వల్లే వారు కూడా అట్లానే ఉన్నారు. Once it happened like this. ఒకానొకసారి ఈ రీతిగా జరిగింది. Martin Luther had some serious thing to study. మార్టిన్ లూథర్ గారు ఏదో చదువుతూ, చాలా తీవ్రంగా చదువుతూ ఉన్నారు. He was in his room. తన గదిలో చదువుతూ ఉన్నాడు. Continuously in the room. చదువుతూనే లోపలే ఉండిపోయాడు. Close the door, lock the door from inside. తలుపు గడియ పెట్టుకొని లోపల ఉండి తీవ్రంగా చదువుతున్నాడు. Told that about 3 days he did not come out at all. ఇట్లా చెప్పబడింది, 3 రోజులు రాలేదంట బయటకు. He didn't come out for food or anything. భోజనానికి గాని దేనికి గాని బయటికి రాకుండా తలుపు వేసుకొని. And the wife was very much worried. ఆ విషయము ఆ భార్య చూసి చాలా ఇబ్బంది బాధపడుతూ ఉంది. She used to knock and he never used to come out. తలుపు కొట్టినప్పటికీ కూడా ఏమాత్రం బయటికి రావట్లేదు. And at last she got a carpenter and cut the door and brought him out. చివరికి వడ్రంగి వాడు వచ్చి తలుపును కోసి ఆయన బయటికి తీసుకొచ్చారు. What I'm trying to say is this. నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, A very busy family. ఎంతో పనిలో నిమగ్నమైన కుటుంబము, With lot of responsibility. ఎన్నో బాధ్యతలు కలిగిన కుటుంబము. And he had ministry around the world. ప్రపంచ వ్యాప్తంగా తనకు పరిచర్య ఉన్నది. All those problems were there with them. తనతో పాటు అనేకమైన సమస్యలు కూడా ఉన్నాయి. As I said, temperamental problems also were there. చూడండి, వెంటనే చికాకు కోపపడే స్వభావం కూడా వారికి ఉంది. Still, they determined that they will open their homes for others to come and enjoy the Christian fellowship. అటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా నేను నా కుటుంబాన్ని, నా కుటుంబ ద్వారాలను ఇతరులకు నేను తెరచి ఉంచుతానని నిర్ణయం తీసుకొని అందరిని ఆహ్వానించారు. Such determination we ought to have. అటువంటి తీర్మానము మనం కూడా తీసుకునవలసిన వారంగా ఉన్నాం. Let me tell you one thing. ఇంకొక విషయం చెప్తాను. There are certain assemblies, which does not have any ministry or special meetings and things like that. కొన్ని సంఘాల్లో పరిచర్య ఎక్కువగా ఉండదు, లేక స్పెషల్ మీటింగ్స్ అని పెద్దగా ఎక్కువగా జరగవు. కొన్ని సంఘాలు ఉంటాయి. Many assemblies are there like that. చాలా సంఘాలు అట్లా ఉన్నాయి. If you go and ask, మీరు వెళ్ళి అడిగితే, why you don't have any gatherings like that? ఎందుకయ్యా మీరు చిన్న చిన్న కూడికలు పెట్టుకోవట్లేదు? Many a time the answer will be like this. జవాబు ఇట్లా ఉంటుంది మనకు. Brother, we don't have any homes to keep the speakers who come. వాళ్ళు ఏమంటారంటే, అన్న మీటింగ్లు పెట్టుకుంటాం కానీ మేము స్పీకర్లను పిలిచినప్పుడు వర్తమానికులను ఉంచుకోవడానికి మాకు కుటుంబాలు ఎవరు కూడా లేరు. Understood what I said? నేను చెప్పిన మాట అర్థమైంది కదా? No homes to keep the speakers, so no special meetings. స్పీకర్లు వస్తే వారు ఉండటానికి వసతి గృహాలు లేదా ఉండటానికి కుటుంబాలు కూడా కొత్తగా ఏమీ లేవు, అందువల్ల పెట్టుకోవట్లేదు. Is it because there are no homes? కుటుంబాలు లేవు కాబట్టి? No, there are homes. కుటుంబాలు ఉన్నాయి వాస్తవంగా, but there are no open homes. కానీ తెరవబడి ఆహ్వానించే మనసు కలిగిన కుటుంబాలు లేవు. We think that what we have is for our own enjoyment. మనమేమనుకుంటాము, మనకున్నది మన సొంత సంతోషము కోసం మాత్రమే అనుకుంటాము. We don't think about, the home life, the family life as a means of ministry to others. కుటుంబ జీవితము అనేది ఇతరులకు కూడా పరిచర్య చేసే ఒక వారధిగా ఈ కుటుంబం ఉన్నది అని మనం భావించము. When we open our homes for others, ఇతరులకు మన కుటుంబాన్ని తెరిచిన యెడల those people are blessed. వారు ఆశీర్వదింపబడతారు. Through them assemblies are blessed. వారి ద్వారా సంఘాలు కూడా ఆశీర్వదింపబడతాయి. Family life is a ministry. కుటుంబ జీవితము అనేది ఒక సేవ. We have to look at it in that way. ఆ కోణములో మనం కుటుంబాన్ని ఆలోచన చేయాలి. I've heard testimonies like this. నేను చాలా సాక్ష్యాలు ఈ రీతిగా చెప్పడం విన్నాను. My grandparents in such and such year, when some preachers came from far, opened our home for them. మా తాతగారు పలానా సంవత్సరంలో చాలా దూరం నుంచి వాక్యం చెప్పడానికి వర్తమానికులు వచ్చినప్పుడు మా తాతగారు మా కుటుంబాన్ని తెరిచి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంట అని మనం అంటాం. Those people put a pandal before the house and they had 2 weeks
gospel meeting. మనం ఇంకా ఏమంటామంటే ఆ రోజుల్లో పెద్ద పందిరి వేసి 2 వారాలు సువార్త కూడికలు మా తాతగారు జరిపించారు అని చెప్తాం మనం. Many came to the Lord. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చారు అంటాం. At the end the baptism was there. చివరిలో గొప్పగా బాప్తిసాలు జరిగాయనంట. That is how our assembly started. అట్లా వాస్తవంగా నిజంగా మన సంఘాలు ప్రారంభమయ్యాయి. Have you heard testimonies like that? అలాంటి సాక్ష్యాలు మీరు విన్నారా? Definitely you have heard that. ఖచ్చితంగా అలాంటి సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. Now such homes are not much. కానీ ఇప్పుడు అటువంటి కుటుంబాలు పెద్ద ఎక్కువగా లేవు. If that homes were not opened then, ఆ రోజుల్లో వారి గృహాలు ఆ రీతిగా తెరవబడకపోతే there would not have been assembly like that there. ఆ రోజుల్లో ఆ రీతిగా సంఘాలు ఏమాత్రం స్థాపించబడవు. That home was open to the servants of the Lord. ఆ రోజుల్లో దేవుని సేవకులకు వారు కుటుంబాన్ని తెరచారు కాబట్టి. Why am I explaining all this? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు? We should think of this family life as a ministry. మన కుటుంబ జీవితాన్ని కూడా ఒక పరిచర్య లేక సేవ వలె మనం భావించాలి. A means of multiplication. అభివృద్ధి పొందడానికి ఒక వారధిగా ఉండాలి. A mold to transform lives. మన జీవితాలని మార్పు చేసే ఒక మచ్చుక వలె ఉండాలి. A ministry. ఒక పరిచర్య వలె ఉండాలి. And the next thing I want to tell is this. ఇంకొక విషయాన్ని చెప్తాను. Family life ought to be a realm of rest also. కుటుంబ జీవితము అనేది విశ్రాంతినిచ్చే ఒక స్థలముగా కూడా ఉండాలి. In Ruth chapter 3 verse 1 we see that idea. ఆ రూతు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. There Naomi is telling to Ruth. అక్కడ నయోమి రూతుతో అంటూ ఉంది. I don't have to explain the background, we all know that. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ నేపథ్యం మీకు తెలుసు. Shall I not find a rest for you, my daughter? నా కుమార్తె నీ కోసం నేను విశ్రాంతి నేను కనుగొంటాను. Rest. విశ్రాంతి. Was she indicated? ఏంటి అక్కడ విశ్రాంతి విచారిస్తాను అని ఏమంటుంది? She wanted to find a husband for Ruth and settle her again. రూతు కోసము ఒక భర్తను ఆమె వెతికి ఆమెను ఆ రీతిగా స్థిరపరచాలని కోరిక. So that shows that home ought to be a realm of rest. కుటుంబము లేకపోతే ఇల్లు అనేది విశ్రాంతి తీసుకునే ఒక స్థలముగా కూడా ఉండాలి. A place where we find satisfaction. ఆ ఇంటిలో మనం సంతృప్తిని పొందుతాము. A place where there is security. ఆ ఇంటిలో మనం భద్రతను పొందుతాము. When we come to 1 Corinthians chapter 7, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో there in verse 9, 9వ వచనంలో when Apostle Paul is explaining about marriage, వివాహాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నప్పుడు he says that about some people he says that it is better to marry than to burn. ఇక్కడ మీరు కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకునటం మేలు అంటున్నాడు పౌలు. Yeah, it is better to marry than to burn. కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకునటం మేలు అంటున్నాడు. That means outside of marriage it is burning. That is just the opposite of rest. చూడండి, విశ్రాంతికి వ్యతిరేక పదము విశ్రాంతి లేక తిరుగులాడటం. వివాహ వ్యవస్థలో బయట ఉండేదంతా కూడా అంతే, వివాహం చేసుకోకపోతే. That burning indicates the fleshly desires. వివాహము చేసుకోనకపోతే కామాతప్తులగుట అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. That satisfaction, the physical satisfaction also ought to be there in the home. చూడండి, భౌతికమైన శారీరకమైన సంతృప్తి కూడా కుటుంబాల్లో దొరుకుతూ ఉంది. When you come to Ephesians 5:29, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:29లో Paul tells about nourishing and cherishing. అక్కడ పోషించుట, ప్రేమించుట అనేది కూడా, సంరక్షించుట అనేది కూడా ఉంది. That speaks of satisfying the physical and the mental needs of each other. పరస్పర ఇరువురి శారీరక మానసిక కోరికలను సంతృప్తించే స్థలంగా కూడా కుటుంబం అనేది ఉన్నది. So when the home is a place of satisfaction, ఇల్లు కుటుంబము అనేది సంతృప్తినిచ్చే స్థలము, physical, mental and spiritual, శారీరక మానసిక ఆత్మీయ సంతృప్తినిచ్చే స్థలంగా ఉంది. that becomes a realm of rest. కాబట్టి ఈ మూడు కూడా కలిపితే విశ్రాంతినిచ్చే స్థలంగా కుటుంబం ఉన్నది. A place where the people's needs are met. ఇరువురి పరస్పరం ఆ వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చబడే స్థలము, గృహము. That also shows the importance of the family living. ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ జీవితంలో అర్థమవుతుంది. Lastly, చివరిగా it's a mystery. అది ఒక మర్మము. We have that clearly told in Ephesians 5:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:32లో దాని గురించి మనం చెప్పబడింది. Apostle Paul was telling about the relationship between husband and the wives. అక్కడ భార్య భర్తలను గురించిన వివరాలు అపోస్తలుడైన పౌలు చెప్తూ, Wives submit, భార్యలైన వారు లోబడాలి, and husbands love. భర్తలైన వారు ప్రేమించాలి. And then in verse 32 when he is explaining, he is telling that
I am telling about the church, Christ and the church. 32వ వచనంలో రాగా పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. Before that he says it's a great mystery. దానికి ముందు ఈ మర్మము గొప్పది అంటున్నాడు. What is a mystery? ఏమిటా మర్మము? In the New Testament language, క్రొత్త నిబంధన భాషలో the meaning of that word mystery is something that is revealed. క్రొత్త నిబంధన గ్రంథంలో మర్మము అంటే బయలుపరచబడినది అని అర్థం. Normally when we say mystery, it means something that is puzzling, something that is hidden. వాస్తవంగా మర్మము అంటే దాచబడినది, ఇంకా కూడా గోచరము కానిది అని అర్థం. What is the New Testament meaning? కానీ క్రొత్త నిబంధనలో మర్మము అంటే అర్థం Slight difference is there. కొంచెం తేడా ఉన్నది. It's not something hidden. అది ఏదో దాచబడినది కాదు. But once hidden, now revealed. మర్మము అంటే క్రొత్త నిబంధనలో అది ఒకప్పుడు దాచబడినది, ఇప్పుడు బయలుపరచబడినది. Now about family, Paul is telling that it is a mystery. ఇప్పుడు పౌలు కుటుంబాల గురించి అంటున్నాడు, కుటుంబం అనేది ఒక మర్మము. What does that mean? దాని అర్థం ఏమిటి? That which is hidden is being revealed in the relationships in the home. ఒకప్పుడు ఏదైతే దాచబడినది ఇప్పుడు కుటుంబాలలో అది బయలుపరచబడుతూ ఉన్నది. When there is submission from the wife, భార్యల నుంచి ఎప్పుడైతే లోబడే తత్వము ఉంటుందో, and when there is a loving leadership from the husband, భర్తల నుంచి ప్రేమించే ఆ ఆధిపత్యాన్ని వారు చూపిస్తారో, they are revealing, manifesting the relationship of Christ and the church. వారు ఇరువురు కూడా సంఘము క్రీస్తు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. This is a great responsibility that husband and wife, the families have. కుటుంబాల్లో భార్యాభర్తలు కలిగి ఉండవలసిన గొప్ప బాధ్యతలు ఈ రెండు కూడా. All this speaks about the importance of family living. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యము అని మనకు తెలియజేయబడుతుంది. As I mentioned earlier, నేను ముందుగా చెప్పినట్లుగా people have only very less understanding about the importance of the family. కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి జనులు చాలా అల్పంగా భావిస్తారు. But these things which are from the scripture, we ought to have clearly within us. అయితే మనకు చెప్పబడిన లేఖనాల నుంచి తెలియజేయబడిన ఈ విషయాలు మనకు చాలా సుస్పష్టంగా మనకు అర్థం కావాలి. For the importance, first of all, we saw the 3 indications. కుటుంబము అనేది ఎందుకు ప్రాముఖ్యమైనదో మొట్టమొదటిగా 3 సూచనలు మనం చూసాం. God instituted, దేవుని చేత ఏర్పాటు చేయబడినది కుటుంబ వ్యవస్థ. greatly instructed, అది గొప్పగా సూచించబడినది కుటుంబము. most targeted. ఎంతగానో దాడి చేయబడుతున్నది కుటుంబము. After that we were seeing the reasons for importance. దాని తర్వాత కుటుంబం అనేది ఎందుకు ప్రాముఖ్యమైనదో గల కారణాలు చూసాము. We saw 5 things. 5 విషయాలు మనం చూసాము. The first thing is it's a means of multiplication. అభివృద్ధి చెందడానికి కుటుంబం అనేది ఒక వారధిగా ఉన్నది. It's a mold that transforms. మార్పు చేయబడటానికి కలిగిన ఒక మచ్చుక వలె కుటుంబం ఉన్నది. It's a ministry. కుటుంబం అనేది ఒక పరిచర్యగా ఉంది. It's a realm of rest. విశ్రాంతి పొందే స్థలంగా కుటుంబము ఉన్నది. It's a mystery. అది ఒక మర్మము. So from this we understand that the Christian families are very important. వీటన్నిటిని బట్టి క్రైస్తవ కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యము అని మనకు అర్థమవుతుంది. In the scripture we get a high view about the families. బైబిల్ గ్రంథంలో కుటుంబాన్ని గురించి ఎంతో ఉన్నతంగా చెప్పబడుతోంది. As believers we ought to have this understanding about the family. విశ్వాసులంగా మనము కూడా కుటుంబాన్ని గురించి ఇటువంటి భావన మనం కలిగి ఉండాలి. Why we should know this importance? ఎందుకు ఇది ప్రాముఖ్యమని మనం గుర్తెరగాలి? We have to give importance to it. దానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి. We cannot take it carelessly. నిర్లక్ష్యంగా దీన్ని మాత్రం చేపట్టకూడదు. We have to give family life most important, great importance as we live. కుటుంబ జీవితానికి చాలా గొప్ప బాధ్యతను, దానికి ఇవ్వాల్సిన భాగమును మనం తప్పనిసరిగా ఇవ్వాలి. May the Lord help us that we may give importance for family living, and let these things that we share together in this session be an encouragement toward that. చెప్పబడే తరగతుల్లో చెప్పబడే మాటలకు కూడా మనం విని కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రభు సహాయం చేయను. May the Lord help us and bless us. దేవుడు మనకు సహాయం చేసి ఆశీర్వదించును.